నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆ మధ్యన స్త్రీలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఒక సంస్థ వారు సర్వేని నిర్వహిస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకొచ్చాయట. ఆఫీసుల్లో 94% మంది పురుషులు ఎప్పుడో ఒకప్పుడు తోటి ఉద్యోగులతో సరసాలాడడానికి ప్రయత్నించిన వాళ్లేనట. పరాచికాలాడ్డం, తాకేందుకు ప్రయత్నించటం, అనవసరమైన ముచ్చట్లు పెట్టడం, తేరిపార తినేసాలా చూడడం చేస్తారట. కట్టుకున్న దుస్తుల గురించి, అలంకరణల గురించి వ్యాఖ్యానాలు చేయడం, ద్వంద్వార్థపు మాటలు మాట్లాడడం, హోటళ్లకి సినిమాలకి ఆహ్వానించడం చేస్తారట. తమ కష్టాలు చెప్పుకొని సానుభూతి సంపాదించే ప్రయత్నం చేయడం, అలాగే ఉద్యోగుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చే ప్రయత్నం కూడా చేస్తారట. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సగస్చోడ తర్మ. సకలు, మన సగస్చోడ తర్మకి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు లక్ష్మి. లక్ష్మి తన లుక్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మరి తన లుక్ని ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎటువంటి మేకఓవర్ కావాలనుకుంటున్నారో తన్నే అడిగి తెలుసుకుందాం. హలో లక్ష్మి గారు. హాయ్ అండి. లక్ష్మి గారు, మీరు మేకఓవర్ గురించి మాకు ఫోన్ చేశారు కదా? అవునండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నేను బోరబండ నుంచి వచ్చానండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను హౌస్ వైఫ్ని. ఓకే. అండ్ రెగ్యులర్గా కాకుండా ఫేస్లో కొంచెం హెయిర్లో కొంచెం డిఫరెన్స్ కోరుకొని మీకు కాల్ చేశాను. ఓకే. సో అంటే మీరు రెగ్యులర్గా ఎలా ఉంటారు? ట్రెండీగా ఉంటారా, ట్రెడిషనల్గా ఉంటారా? ట్రెండీగా ఉండడానికి ట్రై చేస్తాను. నేను ట్రెడిషనల్గా ఎలా లుక్ ఉంటుందో కనుక్కుందాం అనేసి ఇట్లా వచ్చాను. ఓకే. అంటే ట్రెడిషనల్లోనే కొంచెం డిఫరెన్స్, రెగ్యులర్గా కాకుండా ఫేస్లో అలాగే హెయిర్లో ట్రెడిషనల్గా కొంచెం లుక్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని వచ్చారు. అవునండి. మేకఓవర్తో మీ లుక్ చేంజ్ చేసుకోవడానికి ఈరోజు మనం వచ్చాం పంజాగుట్ట కళ్యాణ్ జ్యువెలర్స్ ఆపోజిట్లో ఉన్న ది కల్ట్ బ్యూటీ పార్లర్ కండి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అరుణ్ గారు. సో మరి అరుణ్ గారు, మీకు ఎటువంటి మేకప్ అయితే బాగుంటుంది, ఎటువంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో సజెస్ట్ చేస్తారు. హలో అరుణ్ గారు. హాయ్. తను లక్ష్మి. హాయ్ లక్ష్మి. హాయ్ అండి. సో లక్ష్మి తన మేకఓవర్ ద్వారా తను డిఫరెంట్గా లుక్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తను రెగ్యులర్గా ఇలాంటి ట్రెడిషన్లో ఉంటారు. సో తనకి ట్రెడిషనల్గానే ఫేస్లో హెయిర్లో చేంజ్ కావాలి. సో తన ఫేస్కి ఎటువంటి మేకప్ అయితే బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుందో మీరు సజెస్ట్ చేయాలి. సో ఈమె హెయిర్ అకార్డింగ్ టు ఫేసు మనం చూసుకున్నట్టయితే హెయిర్ కూడా బాగా లాంగ్ ఉంది కదా. ట్రెడిషనల్గా హెయిర్ ఉంటేనే లుక్ ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఏమంటే ఈమె హెయిర్ బాడీ లాంగ్వేజ్ చూసుకొని హెయిర్ స్ప్లిట్ డ్రై డ్యామేజ్ ఉంది కాబట్టి కొంచెం హెయిర్ కట్ చేసుకొని దీంట్లో కూడా డిఫరెంట్ స్టైల్ కూడా చేయొచ్చు మనం. సో ఫేస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఫోర్ హెడ్ బాగా బ్రాడ్గా ఉంది, ఫేస్ కూడా కొంచెం బ్రాడ్గా ఉంది కాబట్టి మనం హెయిర్ స్టైల్ ఫ్రంట్లో కూడా డిఫరెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మేకప్ విషయానికి వస్తే అండర్ ఐ, ఈ రింకిల్స్, ఈ డార్క్నెస్ ఉంది కదా, దీని మేకప్లో మనం కంప్లీట్గా కవర్ చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ఇప్పుడు మేకప్ ఫస్ట్ బయట నుంచి వస్తారు కాబట్టి మేకప్ బిఫోర్ క్లింజింగ్ చేయాలి. శ్రీలక్ష్మి, ఇప్పుడు మన క్లింజింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము కన్సిలర్ పెట్టి టోనింగ్ చేయాలి. ఫౌండేషన్ అయిపోయింది, కాంపాక్ట్ పౌడర్ వేసేస్తున్నాం. ఓకే, అప్లై చేస్తున్నాం. పౌడర్ కంప్లీట్ అయిపోయింది కదండి? కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐ మేకప్ అండి. ఐ మేకప్ లో మనకు లైనర్, కాజల్, మస్కారా, ఓకే, అండ్ కలర్ షేడ్స్, ఐ షేడ్స్ సో అప్లై చేస్తాం. మస్కారా కూడా కంప్లీట్ అయిందండి? కంప్లీట్ అయిందండి. ఐ కంప్లీట్ గా ఐ మేకప్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్
లిప్ మేకప్ వేస్తున్నారు. మేకప్ వేయాలి. షేడ్స్ కూడా వచ్చేసి 2 షేడ్స్ ఇవ్వకుండా సింగిల్ షేడ్ న్యాచురల్ గా ఇచ్చేసారు. అలాగే ఐలైనర్ కూడా ఏంటంటే అటు బ్రాడ్ గా కాకుండా ఇటు చిన్నగా సన్నగా కాకుండా తన కళ్ళకి సరిపోయే షేప్ లో ఇచ్చేసారు లైనర్. సో చాలా బాగుందండి. సో అలాగే తనకి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మేకప్ లిప్స్టిక్ కదా, లిప్ మేకప్ అని చెప్పారు. ఓకే, సో లిప్స్టిక్ వచ్చేసి మరి లిప్ లైనర్ అలాగే లిప్స్టిక్ ఏ కలర్ యూస్ చేస్తున్నారు? సేమ్ కలర్ ట్రెడిషనల్ కాబట్టి పైన ఏదో ఉంటుందో పై ఐ కలర్స్ ఏదో ఉంటుందో ఐ షేడ్ ఏదైతే ఉంటుందో దాని కాంబినేషన్ లో లిప్ ఇచ్చేస్తే ఓకే. లిప్ మేకప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బ్లషింగ్. ఓకే చేసేయండి. శ్రీలక్ష్మి ఇప్పుడు మేకప్ అయితే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ హెయిర్కి వెళ్ళిపోదాం. ఓకే, సో తనకి హెయిర్ ఎలా సెట్ చేస్తున్నారు? హెయిర్ అంటే ఇప్పుడు డిపెండ్స్. ఇప్పుడు చూసాం కదా లాంగ్ లెంత్ ఉంది కదా, మేకప్ తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కూడా ట్రెడిషనల్ తగ్గట్టుగా చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. చూడండి అయిపోయింది హెయిర్ కట్ అండ్ మేకప్. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఆ హెయిర్ స్టైల్ వల్ల తన లుక్ టోటల్గా మారిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు లక్ష్మికి ఎంత బ్యూటిఫుల్గా మేకప్ అలాగే హెయిర్ కట్ తనకి ఫేస్ తగ్గట్టుగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి చాలా బాగుంది, హెయిర్ స్టైల్ ఫేస్ మేకప్ సూపర్గా ఉంది, చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. నీ ఫోర్హెడ్ కూడా చాలా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది, చాలా బాగుంది హెయిర్ కట్. సో కానీ నీ మేకప్ అలాగే హెయిర్ కట్ ఇప్పుడు చూపించను, నెక్స్ట్ డ్రెస్ చేంజ్ ఉంది. నీ డ్రెస్అప్ మొత్తం అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ చూపిస్తాను, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్. సో లక్ష్మి, నీ కాస్ట్యూమ్ చేంజ్ కోసం మనం వచ్చాం నాగార్జున సర్కిల్ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న జూ ఎథ్నిక్స్కి. సో మరి ఇక్కడ నీకు ట్రెడిషనల్ డ్రెస్సెస్కి సంబంధించి కలెక్షన్ చూద్దాం. వావ్ లక్ష్మి, టోటల్గా మారిపోయావు నువ్వు. సో హెయిర్ స్టైల్ మేకప్కి కొంచెం చేంజ్ వచ్చింది, డ్రెస్ మారిన తర్వాత టోటల్గా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే తను ముందు ఎలా ఉందో అప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరైతే డిఫరెంట్గా ట్రెడిషనల్ లుక్ కావాలి అని కోరుకున్నారు కదా, సో మరి మీరు ఏదైతే లుక్ కోరుకున్నారో ఆ లుక్ వచ్చిందా? చాలా బాగా వచ్చింది. ఓకే, డ్రెస్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, చాలా మోడర్న్గా అనిపిస్తుంది. ఓకే, హ్యాపీనా? చాలా. ఓకే సగలు, లక్ష్మి తన లుక్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. తను ముందున్న దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో మరి మేకోవర్ ద్వారా మీరు కూడా మీ లుక్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654. ఇదండి ఇవాల్టి సగస్ చూడతారమ్మా. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.